నమస్కారం. ఈరోజు మనమందరం కలిసి ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే జాతీయ బాలికా దినోత్సవం. అసలు భారతదేశంలో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకుంది, దాని వెనుకున్న కారణాలు, లక్ష్యాలు ఏంటి, వాటన్నిటినీ వివరంగా చూద్దాం. మొదటిగా ఓ ప్రశ్న. అసలు ఆలోచించండి, ఒక దేశం తన జనాభాలో సగం ఉన్న ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక రోజుని ఎందుకు కేటాయించాలి? ఇది కేవలం క్యాలెండర్లో ఓ తేదీ మాత్రమేనా, లేకపోతే దీని వెనక చాలా లోతైన ముఖ్యమైన కారణమేమైనా ఉందా? అయితే ఆ ప్రశ్నకు సమాధానం చాలా పవర్ఫుల్. ఈ రోజును జరుపుకోవడం వెనుకున్న అసలు ఉద్దేశ్యం బాలికల హక్కుల గురించి, వాళ్ల చదువు ఎంత ముఖ్యమో, ఇంకా వాళ్ల సాధికారత గురించి సమాజంలో ఒక బలమైన అవగాహన తీసుకురావడమే. అంటే ఇది కేవలం ఓ వేడుక కాదు, ఇది ఒక సామాజిక మార్పుకు పిలుపు అన్నమాట. సరే, మరిక అసలు విషయంలోకి వెళ్దాం. ఇన్ని రోజులు ఉండగా జనవరి 24వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? దీని వెనుకున్న కథేంటి ఒకసారి తెలుసుకుందాం. ఆ తేదీ జనవరి 24. గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం ఇదే రోజున భారతదేశం తన ఆడపిల్లల అభివృద్ధి కోసం ఎంత కట్టుబడి ఉందో మరోసారి గుర్తు చేసుకుంటుంది. ఈ ప్రయాణం మొదలైంది 2008లో. అప్పుడే భారత ప్రభుత్వం అధికారికంగా ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2015లో ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బేటీ బచావో బేటీ పఢావో అనే ఒక చారిత్రాత్మక పథకాన్ని కూడా మొదలుపెట్టారు. చూడండి, ఈ దినోత్సవం అవగాహన కల్పిస్తే ఈ పథకం దాన్ని ఆచరణలో పెట్టింది. అలా ఈ రెండూ ఒకదానికొకటి బలంగా నిలిచాయి. అందుకే ఈరోజు లక్ష్యాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను, అంటే విద్య, ఆరోగ్యం, పోషణ లాంటి విషయాలను అందరి దృష్టికి తీసుకురావడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, అన్నింటికన్నా ముఖ్యంగా ఆడపిల్లలకు మేలు చేసే ప్రభుత్వ విధానాలకు ప్రజల నుంచి మద్దతు కూడగట్టడం దీని ప్రధాన ఉద్దేశ్యం. సరే, మరి ఈ లక్ష్యాలను నిజం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి కాంక్రీట్ చర్యలు తీసుకుందో చూద్దామా? తర్వాతి విభాగానికి వెళ్దాం. ఈ ప్రభుత్వ కార్యక్రమాలలో మనందరికీ బాగా తెలిసిన పేరు బేటీ బచావో బేటీ పఢావో. 2015లో ప్రారంభమైన ఈ పథకం రెండు కీలకమైన అంశాలపై ఫోకస్ చేస్తుంది. ఒకటి, ఆడపిల్లల మనుగడను కాపాడటం. రెండు, వాళ్లకు మంచి చదువును అందించడం. నిజానికి ఈ పథకం దేశంలోని చాలా జిల్లాలలో లింగ నిష్పత్తిని మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. అయితే బేటీ బచావో బేటీ పఢావో ఒక్కటే కాదు. దీనికి సపోర్టుగా కిషోరీ శక్తి యోజన, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం లాంటి ఎన్నో ఇతర కార్యక్రమాలు ఒక బలమైన నెట్వర్క్లా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కలిస్తేనే బాలికల సంపూర్ణ అభివృద్ధికి ఒక పటిష్టమైన పునాది పడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం దేశం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త పెద్ద చిత్రంలో చూద్దాం. అంటే భారతదేశంలో బాలికల కోసం చేస్తున్న ఈ కృషి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద లక్ష్యాలతో ఎలా కనెక్ట్ అయ్యుందో అర్థం చేసుకుందాం. ఈ పట్టిక చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, భారతదేశం నాణ్యమైన విద్యపై పెడుతున్న దృష్టి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి నేరుగా ఉపయోగపడుతోంది. అలాగే లింగ సమానత్వం కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు SDG 5కి బలాన్నిస్తే, సామాజిక చేరిక SDG 10కి దారితీస్తోంది. అంటే మనం ఇక్కడ తీసుకుంటున్న చర్యలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు, ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ గ్లోబల్ గోల్స్తో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల లాభమేంటి? సింపుల్, ఇది మన పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఒక కొలమానంలా పనిచేస్తుంది. లింగ సమానత్వం, మానవ అభివృద్ధి లాంటి సూచికలలో మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఇది ప్రపంచవేదికపై మన దేశ ప్రతిష్టను కూడా పెంచుతుంది కదా. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. మరి వీటన్నింటి సారాంశమేంటి? ఈ జాతీయ బాలిక దినోత్సవం నిజంగా ఎందుకంత ముఖ్యమైనది? మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడుదాకా చెప్పుకున్నదంతా ఈ 4 పాయింట్లల్లో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటిది తేదీ జనవరి 24. రెండవది లక్ష్యం, బాలికల హక్కులు, వాళ్ల చదువు, సాధికారత. మూడవది ఆచరణ, బేటీ బచావో బేటీ పఢావో లాంటి పథకాలు. ఇక నాలుగవది దృష్టి, మన దేశ పురోగతిని ప్రపంచ లక్ష్యాలతో కలపడం. చివరగా ఈ ఒక్క వాక్యం వింటే చాలు ఈరోజు వెనక్కున్న ఉద్దేశం మొత్తం అర్థమైపోతుంది.
జాతీయ బాలికా దినోత్సవం బాలికల విద్య మరియు సాధికారత పట్ల అవగాహనను మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహిస్తుంది. ఇక్కడ సామాజిక బాధ్యత అనే పదం చాలా ముఖ్యం. ఇది కేవలం అవగాహన మాత్రమే కాదు, మనందరి బాధ్యత అని గుర్తుచేస్తుంది. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ వేడుకలు, ఈ చర్చలు అన్నీ ఒకరోజుకే పరిమితం కాకుండా నిజ జీవితంలో, ఆచరణలో సాధికారత అంటే ఏమిటి, దాన్ని మన దైనందిన జీవితంలో ఎలా భాగం చేసుకోగలం, ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉందాం.